హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వెళ్ళబోయే టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. షాద్నగర్ నుండి కేశంపేట వెళ్ళే రోడ్లో పాపిరెడ్డిగూడలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు కూడా ఉన్నారు. ఈ ఆలయాన్ని బాలాజీ టెంపుల్ కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత మహిమనీలమైన విశ్వరూపాన్ని చూస్తున్నాం. భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్కి చూపించిన అనంతమైన విశ్వరూపం ఇది. కోనేరు మధ్యలో నిలబడి ఉన్న బంగారు వర్ణపు విగ్రహం అనేక తలలతో చేతులతో ప్రకాశిస్తూ భక్తులను కనువిందు చేస్తుంది. వెనక ఆదిశేషుడు తన పడగలతో నీడనిస్తున్నట్లు ఉంది. రూపం విగ్రహం చుట్టూ అనేక చిన్న విగ్రహాలు, మునులు, దేవీ దేవత మూర్తులు ఉన్నాయి. హిందూ పురాణాలలోని కొన్ని సంఘటనలు, మహాభారతంలోని మరియు రామాయణంలోని కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ ఇక్కడ అద్భుతమైన శిల్పాలను నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడ విశ్వరూప దర్శనం భక్తులకు భక్తిభావాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పురాణాలలో ఉన్న మునులు మరియు మహర్షుల యొక్క శిల్పాలను కూడా ఇక్కడ నిర్మించారు. రూపం చూస్తుంటే భగవంతుడు సర్వాంతర్యామి అని తెలియజేస్తుంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవితో పాటు వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు. భారతంలోని గుర్రాలతో కూడిన రథాలు మరియు శ్రీకృష్ణుడు భక్తులకు భగవద్గీతను బోధిస్తున్నట్టు కొన్ని సంఘటనలు ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయంలో మొక్కుబడి వ్రతాలు కూడా నిర్వహిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉంది. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 నుండి 12:30, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు. ఈ ఆలయానికి ఓన్ వెహికల్లో రావడం మంచిది, ఎందుకంటే ఈ ఆలయం ఒక ఖాళీ వెంచర్ లోపల ఉంది కాబట్టి. లేదా షాద్నగర్ బస్ స్టాప్ దగ్గరలో ఆటో తీసుకొని సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్లే కాబట్టి తక్కువే ఛార్జ్ చేస్తారు. అమ్మవారి యొక్క అవతార విగ్రహాలను చూడండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.